అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషుల ప్రతి ఒక్కళ్ళకి కోడిగుడ్డు అమర్నాథ్ గారు ఐటీ శాఖ మంత్రి. గత 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఒక 5 సంవత్సరాలు అధికారం ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి మీరు 2019 నుంచి 2024 వరకు అధికారం ఉన్నారు. ఇప్పుడు మీకు ప్రతిపక్షములు కూడా లేకుండా పోయిన పార్టీ మీది. మరి మీరు గతంలో 5 సంవత్సరాల పాలన యొక్క మీ దుర్మార్గపు పాలన చూసి ఏ పారిశ్రామికవేత్త కూడా వాళ్లకు ధైర్యం చాలట్లేదేమో మీరు చెప్పిన మాట ప్రకారం. మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పరదాల సాటున చేశాడు. మరి ఆ పరిపాలన పరదాల సాటున చేసినప్పుడు ఆయన పెట్టిన ఖర్చుతో 1% కూడా లేదు. మరి ఈ దావోస్ ఖర్చు పేరుతో స్పెషల్ విమానంలో లండన్ వెళ్ళి తన కూతుర్లను సూచించిన జగన్మోహన్ రెడ్డి గారి ఖర్చు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోరు. మన ఐటీ శాఖ మంత్రి గారు ఒక్కసారి తెలుసుకోండి. మీకు మైకు దొరికింది కదని ఇలా ఊరక మాటలు మాట్లాడితే ఎవరు కూడా నమ్మరు. రాష్ట్ర ప్రజలు నమ్మడానికి అవకాశాలు లేవు. మీరు దావోస్ వెళ్ళి పెట్టుబడుల కోసం, కంపెనీల కోసం వెళ్ళమంటే చలి ఎక్కువగా ఉంది, దావోస్లో వెళ్ళటానికి ఆస్కారం లేదు, నేను దుప్పటి కప్పుకొని ముసుగేసుకొని పండుకుంటాం మేము అని చెప్పిన ఎమ్మెల్యేలు మీరు. ఈరోజు దావోస్ వెళ్ళి పెట్టుబడుల కోసం వాళ్ళు వెళితే మీరు ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ మీకు చేయటానికి చేతగాక గత 5 సంవత్సరాలు కూడా మీకు పారిశ్రామికవేత్తకు వెళ్ళటానికి ధైర్యం లేక మీ నుంచి మీరు చెప్పిన మాటల ప్రకారమే వాళ్ళకు ధైర్యం చాలటం లేదేమో. ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు రాష్ట్ర ప్రజల కోసం? మీరు ఊరక పనికిమాలిన మాటలు ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి మైకు దొరికింది కదని మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా నమ్మరు. మీ 5 సంవత్సరాల పరిపాలన, మీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. మీకు ఐటీ శాఖ మంత్రి కూడా అవగాహన లేక ఊరక గాలికి వదిలేసిన పాలన మీ మంత్రి పదవి. మీరు కోడిగుడ్డు కథ చెప్పి ముసుగేసుకొని పండుకున్న ఎమ్మెల్యేలు మీరు. ఒక్కసారి తెలుసుకో, మీరు 5 సంవత్సరాలు ఏ విధంగా చేశారు, ఎలా చేశారు రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర రాజధాని గురించి అనేది. మీరు మర్చిపోయినా రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరుగా. వాళ్ళు ఎప్పటికీ మర్చిపోవడానికి ఆస్కారం లేదు. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడబాకండి. పరదాలు పెట్టుకొని పరదాలు చాటిన వాటికు ఖర్చు కూడా ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఇటువంటి పరిపాలన చేయబట్టే ఇదే విధంగా ఉంది మీ రాష్ట్ర ప్రజలు పరిపాలన. ప్రజలు నమ్మటానికి ఆస్కారం లేదు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషుల ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.